ఉత్సవం మన జీవితంలో వేడుకలు మనం జరుగుతున్నా, సంతోషం మన జీవితంలో కలుగుతున్నా, దేవుని ఆరాధించే బిడ్డలుగా, దేవుడి సన్నిధిలో పాడే బిడ్డలుగా, ఆరాధన చేసే బిడ్డలుగా, వాక్య పరిశీలన చేసే బిడ్డలుగా, ప్రభులో ఆనందిస్తూ, ప్రభులో సంతోషిస్తూ, ప్రభులో భయపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రతి వారి జీవితంలో ఉల్లాసం, ప్రతి వారి జీవితంలో ఆనందం, ప్రతి వారి జీవితంలో సంతోషం అనేది ఈ జీవితంలో కాదు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహాయం సకల జనులకు తెలియపరచండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేవుడు దగ్గరగా ఉన్నాడు, దేవుడు నీ కుటుంబంతో ఉన్నాడు. బిడ్డలారా, దేవుడు సమీపంగా ఉన్నటువంటి దేవుడిని సంతోషంగా ఆరాధించడంలో, సంతోషంగా దేవుడు మయపరచడంలో ఎందుకు సిగ్గుపడదు, ఎందుకు బలహీనులైపోతాడు? ఉద్యమంతో, సంతోషంతో, ఆనందంతో దేవుడు మయపడతాడు. మీకు తెలియపరచాలి. ప్రార్థన చేసి జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, పరమతండ్రి, పరలోక రాజ్యాధికారమైన నామానికి, శ్రేష్టమైనటువంటి నామానికి ఆయన వేల వేల వందనాలు తెలుసుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయం తండ్రి, అయ్యా నీ బిడ్డలందరూ కలుసుకున్న ఆయన నిమితాలను ఆయన ఆరాధించుకున్నటువంటి ప్రార్థించుకున్నాను. వాళ్ళ ప్రభావ వచ్చినటువంటి బిడ్డలందరూ ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న ప్రభావ, వారు వచ్చినటువంటి ఏ బాధతో, ఇబ్బందితో, కష్టాలతో ఉన్నటువంటి, ఏ సంతోషంతో ఉన్నారు ప్రభావ, అయ్యా మీకు వినిపించిన దేవానికి స్తోత్రాలు. అయ్యా బిడ్డలందరికీ కూడా ఇచ్చాం, సమృద్ధిగా దీవించినామని నువ్వు నమ్ముతున్నాం తండ్రి దేవా. అవును ప్రభా, ఏసయానికి వందనాలు. ఇదిగోన తండ్రి, రాలేనటువంటి బిడ్డలకు కూడా జ్ఞాపకం చేస్తాం ప్రభా. అయ్యా ఈ వర్షకాల కారణం చేత కావచ్చు, ఇతర ఏ కారణం చేత రాకున్న ప్రభా, మా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మీ సేవకులను తండ్రి శిలువ వరకు చాటును ఆయన నిలబెట్టుకొని అనేక మాటలను మాతో మాట్లాడిన దేవా, నీకే స్తోత్రం తండ్రి, వందనాలయ్యా. అవును ప్రభువా, ఇదిగోన తండ్రి, నీతో మేము కంటి పెట్టుకొని కట్టుకున్న తండ్రి, మా జీవితాలను ముందుకు వెళ్ళాలని చెప్పిన దేవా. అయ్యా నీతో మేము దూరమైతే నా తండ్రి, అయ్యా మా జీవితాలు వెళ్తాం కాబట్టి తండ్రి, అయ్యా నువ్వు స్పష్టంగా మాతో మాట్లాడుతున్న దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా జీవితాలను తండ్రి సక్రమంగా ముందుకు సాగాలంటే తండ్రి నిన్ను అంటి పెట్టుకుని తండ్రి సదాకాలం ఆయన
నీ అందు నమ్మకం విశ్వాసం పెట్టుకొని అయా ఎప్పుడు కూడా ప్రార్థించే బిడ్డలుగా నా తండ్రి అయా ముందుకెళ్ళే భాగ్యం అయా మా కుటుంబాలకు మా సంఘానికి అందరికి కూడా నువ్వు దయచే దేవా. అవును ప్రభా, అన్ని విషయాల్లో దీవించండి ప్రభా. ఎటువంటి బాధలున్నా కష్టాలున్నా ప్రభా దీవిస్తూ ముందుకు నడిపించు దేవా. మీ పైన నమ్మక విశ్వాసం పెట్టుకొని ప్రభా మా జీవితాలను ప్రభా మీ ముందు పెడతా ఉంటాను. ప్రతి విషయంలో మీ సాయం అందించండి, దీవించండి ప్రభా. మీరు మాతో నిరంతరం మాట్లాడుతున్నారు ప్రభా. అయా మా వ్యాపకం నీవే ఉండాలి ప్రభా. అయా మా తలంపు నీవే ఉండాలి ప్రభా. మా తలంపుల్లో, మా ఆలోచనలు, మా చూపుల్లో, మా నడకల్లో ప్రతి విషయంలో తండ్రి నీవే ఉండి ముందుకు నడిపించు దేవా. అవును ప్రభా, ఏదైతే నాయన గొప్పిలు ఊపిన ఆయన కానుకలు సమర్పించుకున్నారు వాటన్నిటి కూడా చూసిన దేవా నీకే స్తోత్రాలు. వాటిని నూరంతలుగా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి సమృద్ధి దయచే దేవానికి స్తోత్రాలు. అయ్యా తిరిగి ఇంటికి వెళ్ళనై ఉండగా ప్రభాని సాయం చేయండి తండ్రి. మంచి ప్రయాణం ఇవ్వండి, గృహాలకు చేరంతరం నీ కాపుదల దయచేయండి. ఈ వర్షాకాల సమయంలో ప్రభా ఏ కుటుంబానికి ఏ బిడ్డకు నా తండ్రి ప్రభా ఏ సంఘాతులకు నా తండ్రి ఇబ్బంది కలగకుండా అయా దానివల్ల ఏ రోగాలు రాకుండా నా తండ్రి ప్రభా నువ్వు కాపుదల దయచేస్తూ ముందుకు నడిపిస్తున్నావు ప్రభా. మరొక వారం నా తండ్రి వరకు నా తండ్రి నీ అయ్యా నువ్వు కాపుదల దయచేస్తూ ప్రభా నీ రాకడ వరకు ప్రభా మమ్మల్ని అందరూ కూడా కాపాడు ముందుకు నడిపించుకొని వేడుకుంటూ తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నశించిపోతున్నటువంటి స్వార్థ అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్న మాటను బంగారం కంటెను అపరాజి కంటెను మీ అమూల్యమైన శ్వాసం శోధన చేయడం తెలిసినది ఉన్నప్పుడు మెప్పును మహిమయోగంతా మీరు పొందుకుంటారు. ఈరోజు బంగారం కాదు, ఈరోజు వెండి కాదు, ఈరోజు ధనము కాదు, ఈరోజు మనుషులను నమ్మడం కాదు, ఈరోజు దేవుడిని నమ్మడం. నీ జీవితంలో ఎదురుడైన అబ్రాహాము దేవుడిని నమ్మాడు, ఆయన ఆశీర్వాదాలు పొందాడు. ఇటు విషయాలలో బిడలారా ఆదరణ కలిగి ఉండాలి. అమూల్యమైన శ్వాసం, మీ శ్వాసం గ్రోత్ కావాలి, డెవలప్ కావాలి. మీరు ప్రభులు ఎదగాలి, అపనమ్మకంగా ఉండకుండా నమ్మకం కలిగి ఉండాలన్నది నేటి దినం బిడ్డలారా. దేవుడు ఈరోజు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. పరలోకం ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును. మా ఆహారము మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారు నీకు తెలుసు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎందుకనగా రాజ్యములు, శక్తి, మహిమ నిరంతరం నీవైనందుకు అవసరం. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసం, సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు కొడుకున్న మనకు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గొప్ప దేవుడు మనందరికీ తోడుగా ఉంది. బిడ్డలారా, ఉద్యోగస్తులకు, బిజినెస్ చేస్తున్న బిడ్డలకు, అగ్రికల్చర్ చేసుకుంటున్న బిడ్డలకు, రైతుల కట్టం చేసుకుంటున్న బిడ్డలకు, ముఖ్యంగా మన కుటుంబాలకు, మన చిన్నలను, పెద్దలను గొప్ప దేవుడు ఆశీర్వదించి ముఖ్యంగా కనుగొని వస్తున్నది. వర్షాలు పడుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఎలాంటి నీ బిడ్డలకు ఎవరికుంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీ రక్షణ హస్తం, దయగల హస్తం బిడ్డల పైన ఉంచి, నీ స్థలనైన గొడుగు వారి పై నుంచి, నీ దేవతల కాపుదల వాళ్ళ గృహం చుట్టూ బిడ్డల చుట్టూ నుంచి క్షేమంగా ఆరోగ్యం అందరూ దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.